అంతా కలిసి 16 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు ఎగ్గొట్టి వెళ్ళిపోయారు. అందులో ఒక విజయ్ మాల్యా తప్ప మిగతంతా గుజరాత్ వాళ్ళే, ఈయన శిష్యునే. అందులో ఒక కార్పొరేట్ కంపెనీలు దోపిడీ చేశారు. మరోవైపున ఈ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టారు. శక్తుల గారికి పెద్దగా మాట్లాడారు. ఇంత మాట్లాడి మీకు వచ్చే విజయాలు ఏంటి అని చూడాలి. అది కేవలం 2 రాష్ట్రాల్లో ఉన్న బీహారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి పార్టీలు సపోర్ట్ చేయబట్టి ప్రధానమంత్రి అయ్యారు తప్ప ఎవరు. ఇప్పుడు పార్లమెంట్ స్టార్ట్ అయ్యింది. ఒక శుభసూచన ఏంటంటే బుల్డోజర్ లాగా పార్లమెంట్ నడిపించేటువంటి అవకాశం లేదు. బహుశా స్వాతంత్రం వచ్చాక ఫస్ట్ టైం అపోజిషన్ స్ట్రాంగ్గా ఉంది. 230 మంది అపోజిషన్ ఉన్నారు, 240 మంది బీజేపీ ఉన్నారు. కాబట్టి ఒక స్ట్రాంగ్ అపోజిషన్ ఏర్పడింది. కానీ స్ట్రాంగ్ అపోజిషన్ ఏర్పడినాక పార్లమెంట్కి సాంప్రదాయం ఉన్నారు కదా. గతంలో 140 మంది పార్లమెంట్ సభ్యులను బయటపెట్టి ఈ కార్మిక చట్టాన్ని మార్చేశారు. ఇప్పుడేమంటారు, అయ్యా కార్మిక చట్టం అమలు చేయబాకండి, పెండింగ్లో పెట్టండి అని చెప్పి అంటుంటే ఎన్నో ఆ కార్మిక చట్టాలు ఏమున్నాయి? పోరాటం చేసేటువంటి కార్మిక వర్గానికి పనిష్మెంట్ తీవ్రంగా ఉంటాయి. కార్పొరేట్ కంపెనీస్కి అన్నిటికీ పనిష్మెంట్ ఉండవు. ఒకప్పుడు కార్మికులు ఇల్లీగల్గా పోరాటం సాగిస్తే చట్ట వ్యతిరేక కార్మిక ఉద్యమాన్ని ప్రకటించేవాళ్ళు. మేనేజ్మెంట్ కన్నా కార్మికులకు వ్యతిరేకంగా చేస్తే అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ ఉంటుంది. అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అంటే కార్మిక వర్గానికి చట్టాలకు వ్యతిరేకంగా ఏ మేనేజ్మెంట్ అయితే పనిచేస్తా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ చట్టంలో ఏముందంటే కార్పొరేట్ కంపెనీస్కి మాత్రం తమలపాకు మందలించి హెచ్చరిక చేసి కార్మికులకు సంబంధించి మాత్రం 2 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష. ఒకప్పుడు 200-300 వెయ్యి రూపాయల ఫైన్ వేస్తే ఇప్పుడు 5,000 నుంచి 10,000 దాకా ఫైన్ వేయడం. 2 ఏళ్ల పైన శిక్ష బట్టి ఇంకో దేనికి అన్నసడుగా ప్రకటించేసేయడం. అనేక పద్ధతుల్లో చట్టాలు వచ్చినాయి. దీన్ని ఆపమని చెప్తా ఉంటే వాళ్ళు ఆపడం లేదు. ఆపకపోగా దాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు, ఖాతరు చేయడం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో జరిగేటువంటి పరిణామాల తర్వాత ఆలోచించిన ఇక ఇప్పుడున్నటువంటి పద్ధతుల్లో భారతదేశంలో మళ్ళా సెక్యులర్ ప్రజాస్వామ్యవాదంతో ఒకటి కావాల్సిన అవసరం. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి బీజేపీతో కలిసి స్వాగతిస్తారు. రెండోసారి బీజేపీని ఆడ ఆహ్వానిస్తారు. అంటే భవిష్యత్తు బీజేపీ ద్వారా వచ్చే నష్టాన్ని ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా అదే చేస్తున్నారు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజయంలో మేము మా విశ్లేషణ తెలిపినట్లయితే ఎవరికైతే రాజకీయ స్పష్టమైన అవగాహన ఉందో వాళ్ళే విజయం సాధించారు. ఎవరికైతే రాజకీయ అవగాహన స్పష్టంగా లేదో వాళ్ళు ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఎంకే ప్రభుత్వం చాలా స్పష్టంగా బీజేపీ వ్యతిరేకంగా చిన్న చితగా పార్టీలు కూడా కలుపుకుంది. ఆ కలుపుకున్న వల్ల ఏమైంది, మొత్తం విజయం సాధించాడు. బీజేపీ కూడా ర్యాలీ కూడా చేశాడు, 100కి 100 విజయం సాధించాడు. అది ఒక రాజకీయ స్పష్టత. చిరాగ్ పాస్వాన్ బీహార్లో అతను ఒక రాజకీయ స్పష్టత కనబడ్డాడు. అంటే ఆయన పొరపాటు నిర్ణయం తీసుకున్నాడు కానీ గెలిచాడు. చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరి కరెక్ట్ కాదు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను. అయితే ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నాడు కాబట్టి గెలిచాడు. అట్లే మాయావతి స్పష్టమైన వైఖరి తీసుకోలేదు, స్వతంత్రం అని చెప్పేసి దొంగట్లాడింది, ఆమె ఓడిపోయింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు టీఆర్ఎస్ వాళ్ళు స్వతంత్రం అని చెప్పేసి ఎటు ఏకూడదు జరగకుండా దొంగట్లాడారు. దొంగలాడారు కాబట్టి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని చూపించినాడు. 150 సీట్లతో గెలిచినవాడు. ఈసారి 175
ఇట్లా నాకే ఒకసారి చెప్పినవాడు. ఎందుకు ఓడిపోయాడంటే ఆయన పరోక్షంగా బీజేపీకి అనుగుణంగా పైకి స్వతంత్రంగా ఉన్నాడు. అందువల్ల స్వతంత్రత అనేటువంటి ముసుగులు అవకాశవాద వైఖరి అవలంబించడం వల్ల ఓడిపోయారు. చెడు మంచి ఒక స్పష్టమైన లైన్ తీసుకున్నటువంటి రాజకీయ శక్తులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాబట్టి తీసుకున్న వైఖరి విజయం సాధించారు. దీన్ని బట్టి రాజకీయాలలో న్యూట్రల్స్ తటస్థత అనేది అది 4-2 కింద లెక్క. ఏ గుణం దూకొచ్చు. ఇప్పుడు రాజకీయాల్లో స్వతంత్ర రాజకీయ స్పష్టమైన వైఖరి లేకుండా నేను న్యూట్రల్ అంటే ఇప్పుడు ఏమైంది? నవీన్ పట్నాయక్ ఇట్లా ఆడాడు ఒరిస్సాలో స్వతంత్రంగా మొత్తం తుడిచిపెట్టుకుపోయాడు. సుదీర్ఘకాలం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఒక్క పార్లమెంట్ సభ్యులు రాలేదు. ఎందుకంటే విజయం అంటే రాజకీయాల్లో స్పష్టమైన వైఖరి ఉండాలా, స్పష్టమైన అవగాహన ఉండాలా, ప్రజలను మోసం చేయకూడదు. ప్రజలను మోసం చేయని ప్రయత్నించడంతో ఓడిపోయారు. ఇది మేము చెప్పదలుచుకున్నాం. రెండవది, కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలబడింది. రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. సంతోషమే. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం వెసులుబాటుగా డిఎంకే స్టాలిన్ ఏ విధంగా అయితే జాగ్రత్తలు తీసుకొని అందరినీ కలుపుకున్నాడో ఆ పద్ధతుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అబద్ధం మెలగలేదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక బీజేపీ వ్యతిరేక శక్తుల్ని సమీక్షించే విశాలమైన పరిపాలన నిర్వహించాల్సింది నడిపించలేదు. అందువల్లే వాళ్ళు ఓడిపోయారు. ఎంత వచ్చిందేవాడు. అది ఉత్తరప్రదేశ్లో అయోధ్యని పెట్టి మనం ప్రమాణం చేద్దాం వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? బీజేపీ ఓడిపోయింది. మళ్ళా మధ్యప్రదేశ్ వాళ్ళు గెలిచి కాంగ్రెస్ ఓడిపోయింది. అంటే దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. కలుపుకోవడం నష్టం వచ్చింది. పైపచ్చి వాళ్ళు ఎక్కడ యుద్ధం ప్రకటించారు? పవిత్ర యుద్ధం. కేరళలో కమ్యూనిస్టు కాంగ్రెస్ మధ్య పోటీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినా బీజేపీ వ్యతిరేకమే, కమ్యూనిస్టు గెలిచినా బీజేపీ వ్యతిరేకమే. అప్పుడప్పుడు కాంగ్రెస్ రాజీ పడతారేమో కానీ కమ్యూనిస్ట్ రాజీ పడతారు కదా, కళ్ళు కూడా బీజేపీని సపోర్ట్ చేయరు. అలాంటప్పుడు ఆడే పవిత్ర యుద్ధమా? రాహుల్ గాంధీ మీద పోటీ చేయాల్సిన అవసరం ఉందా? ఆ కేరళలో వాళ్ళు చేసుకుంటారు, కాంగ్రెస్ పార్టీ చేసుకుంటారు. మాకే అభ్యంతరం లేదు. ఇప్పుడు ఆయన గెలిచాడు, దాన్ని ఖాళీ చేశాడు, మళ్ళీ వాళ్ళ ప్రియాంక గాంధీ పెట్టుకుంటున్నారు. అదేం పవిత్ర యుద్ధం అని? కేరళలో కాంగ్రెస్ పార్టీ పవిత్రం చేస్తుందా? అదే మతోన్మాద పార్టీ ఉందా? మతోన్మాద పార్టీ ఫైట్ చేసుకోవచ్చు కదా. ఒక విధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కూడా పొరపాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో జాగ్రత్త చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నా ఉద్దేశం. మాకు జాతీయ సమితి సమావేశాలు జరగబోతున్నాయి 11 నుంచి 14 దాకా ఢిల్లీలో. ఇవన్నీ కూడా సమీక్షిస్తారు. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కూడా సమీక్షించడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో జరుగుతుంది. ఒక మాట చెప్పాల్సి, తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చాలా ఫాస్ట్గా పనిచేస్తున్న మాట వాస్తవం. కానీ రాజకీయాలు తప్పు చేస్తున్నారు. గతంలో రాజశేఖర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష వాళ్ళందరినీ లోపల తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు. మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాలను ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తారు. నేను చెప్పేది ఏంటంటే, అసెంబ్లీలో ప్రతిపక్షాలను మీరు ఖాళీ చేయించవచ్చు, కానీ ప్రజలు ప్రతిపక్షం అవుతారు కదా. గతం జరిగింది అదే. కేసీఆర్ ప్రతిపక్షాన్ని మొత్తం మాయం చేయడానికి ప్రయత్నిస్తే ప్రజలు వ్యతిరేకమయ్యారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాన్ని మొత్తం ఖాళీ చేయడానికి ప్రయత్నిస్తే ఆయన ఎగిరిపోయాడు. చివరికి హ్యూమిలియేటింగ్ డిఫీట్ వచ్చింది. అందువల్ల మీకు ప్రకటించినటువంటి మీ మేనిఫెస్టో ప్రకటించిన సూత్రాలను అమలుపరుచుకుంటూ పోతే వాళ్ళే బలహీనపడతారు.
మీరు ప్రకటించని అమలు పరచకుండా ఎమ్మెల్యేలని మేనేజ్ చేసుకుంటే ఇది అనేక అందులో ఇంకోటి పారాణి ఆరకముందే ఒకవైపు టీఆర్ఎస్లో యాక్టివ్ ఎంపీలు ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని పోటీ ఇదేం నైతిక అదేమంటే టీఆర్ఎస్ చేయలేదా అంటారు. వాళ్ళు చేయబట్టే కదా, వాళ్ళ పైకి మనం చేయబట్టే కదా పోయారు. వాళ్ళతో మీకెందుకు పోటీ? మన ప్రకారం చెప్పాల్సిందంటే డిసైడ్ చేసండి. ఎవరైతే రాజీనామా చేస్తారో వాళ్ళకి మేము ఆదర్శాలు చెప్తే బాగుంది. ఇప్పుడు ఒక మాట అంటున్నారు, మా పార్టీ గెలిచిన వాళ్ళకి మేము మంచి పాటిస్తామని. సంతోషం. అదే పద్ధతే మీ పార్టీలో గెలిచిన వాళ్ళు మేము మధ్య పార్టీలో మంచిగా తీసుకోండి. ఇతర పార్టీలో గెలిచిన వాళ్ళు రాజీనామా చేసి రమ్మని చెప్పండి, మళ్ళీ మీరు గెలిపించుకోండి, అభ్యర్థులు. లేకుండా పోతే ఏమిటంటే వాళ్ళు చేసిన పనులే మీరు చేస్తున్నారు. ప్రతిదీ కంపేర్ చేస్తూ ఉండాలి. గతంలో చేసిన వాటి మీరు చేశారు కదా అని అంటే వాళ్ళు తప్పు చేసి మీరు తప్పు చేస్తారా? ఇప్పుడు వాళ్ళు చేసే అనేక పనులు ఉన్నాయి. కాళేశ్వరం అవినీతి పనులు ఉంది, యూనివర్సిటీ అవినీతి ఉంది, ల్యాండ్ స్కామ్ ఉంది. నిజంగా ల్యాండ్ స్కామ్ వల్ల వాళ్ళు ఓడిపోయారు, ధరణి వల్ల ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ భూరక్షణ పథకం పెట్టి ఎట్లా ఫెయిల్ అయినాడు, ఎట్లా ఫెయిల్ అయినాడు. వాటిని పరిష్కారం చేసుకోవాలి తప్ప దాని ఉద్యోగం కాకుండా వాళ్ళకి అపోజిషన్ ఖాళీ చేయించాలి. కాబట్టి అంటే గతంలో టీఆర్ఎస్ వాళ్ళు నియంత్రిత పద్ధతి అవలంబించి ప్రజాతంత్ర ఉద్యమాలను అనగొట్టడం వల్ల బీజేపీ పెరిగింది. దాని బీజేపీ పెరిగేది కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళీ అపోజిషన్ ఖాళీ చేసే ప్రయత్నంతో చేసే క్రమంలో మళ్ళీ బీజేపీ పెరుగుతుంది. 4 అధికారంలో వచ్చినటువంటి 3 నెలల్లో ఎన్నికలు జరిగితే 4 సీట్లు 8 సీట్లకు పెరిగారు. అది గవర్నమెంట్ మీది, కాంగ్రెస్ పార్టీది. మరి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండగా బీజేపీలో 8 మంది కాదు. దీనిపై అర్థం చేసుకోవాల్సి ఏంటంటే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీలని ఆపాలంటే బీజేపీకి వ్యతిరేకమైన శక్తులు కలుపుకొని ప్రయత్నం సాగించాలి సార్. ఇప్పుడు వామపక్షాలు కానీ మించిన ఎవరు ఉన్నారా బీజేపీ నిలబడేవారు? ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా తప్పులు చేస్తారు. దీని భవిష్యత్తు కోసం వస్తుందని నా ఉద్దేశం. రేపు రావాలంలో సంవత్సరాలు భవిష్యత్తు కార్యక్రమం చెప్తాడు. అయిన తర్వాత తెలంగాణ ఆంధ్రాలో ఒక విధమైన పద్ధతుల్లో వస్తాం. నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అవినీతికర వైఖరి పైన పరిశీలించుకోండి. చర్చాదించాలి.